శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, సాక్షాత్తు ఆ శనిదేవుడే నీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నారు. అది ఎలానో నీ సాయి తండ్రి మాటల్లో ఈ క్షణమే తెలుసుకోమ్మా. లేదంటే నువ్వు చాలా నష్టపోవాల్సి వస్తుంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఏలినాటి శని ప్రభావం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉందమ్మా. దీని కారణంగా నువ్వు అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నావు. ముఖ్యంగా ఈ యొక్క ఏలినాటి శని వచ్చిన తర్వాత, ఇది రాకముందు నీ యొక్క జీవితంలో చాలా మార్పులనేవి చోటు చేసుకున్నాయి. గతంలో నువ్వు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా నీ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఆనందంగా ఉండేది. దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించేదానివి కాదు. ఇప్పుడైతే ప్రతి చిన్నదానికి ఆలోచన అనేది ఎక్కువైపోతుందమ్మా. దానితో నీకు తలనొప్పి రావడం, కడుపు గ్యాస్ట్రిక్ రావడం, ఏ పని చెయ్యాలి అనిపించకపోవడం, లేనిపోని అనారోగ్య సమస్యలని వచ్చిపడడం, మనశ్శాంతి అనేది కరువైపోయింది కదా బిడ్డ. చేసే పని చేస్తున్నా సరే అందులో కూడా ఆశించినంత ఫలితం కూడా నీకు దక్కడం లేదమ్మా. కుటుంబంలో ఏవో ఒక కలహం అనేది ఇబ్బంది పెడుతూనే ఉంది. ఎన్ని చెప్పినా సరే చాలా వరకు కూడా నువ్వు ఇన్ని సమస్యలు అనుభవిస్తూ ఉన్నావు. అయితే ఈ యొక్క సమస్యలన్నిటికి కూడా పరిష్కార మార్గాన్ని నేను తీసుకొచ్చాను బిడ్డ. ఎందుకంటే నువ్వు చాలా మంచివాడివి, మంచిదానివి, చాలా పట్టుదల కలిగిన వారు బిడ్డ. ఎవరి కింద కూడా తల వంచని మనస్తత్వం కలిగిన నువ్వు ముక్కుసూటిగా మాట్లాడతావు. ఏదైనా సరే టైంలో మాట్లాడాల్సిన టైంలో మాట్లాడలేక, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎలా ఉంటుంది? నీ యొక్క ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది తల్లి. నీ యొక్క జీవితం అనేది కాస్త ముందుకు సాగిపోతూనే ఉంది. కానీ ఈ యొక్క సంవత్సరంలో, ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో అనేది కొంచెం సంతోషాన్ని 100% క్యాలిక్యులేట్ చేసుకుంటే 100%లో 30-40% మాత్రమే నీకు కొంచెం సంతోషాన్ని ఇస్తుంది తల్లి. మిగతా 70-60% అనేది నీకు బాధని మిగులుస్తుందని చెప్పుకోవచ్చు. ఎన్ని రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మానసికంగా కృంగిపోయినటువంటి రోజులైతే గత సంవత్సరంలో నువ్వు చూసావు బిడ్డ. ఇటు ఇంట్లో సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, నీ పిల్లలు నీ చెప్పిన మాట వినకపోవడం, ఇంట్లో ఇరుగు పొరుగు వాళ్ళేమనుకుంటారేమో, ఈ గొడవల కారణంగానే ఒక రకమైనటువంటి మానసిక క్షోభ. అంతేకాకుండా ఇక ఎంతైతే డబ్బు పరంగా కొన్ని ఆలోచనలు, చిన్న చిన్న ఆశలనివి చెంపుకోవడం, కొనాలి అనుకున్నవి కొనలేకపోవడం, చెయ్యాలి అనుకున్నవి చేయలేకపోవడం, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలని పెండింగ్ పెట్టుకుంటూ వెళ్ళడం, కొన్ని ఇష్టమైనవన్నీ కూడా దూరం అయిపోవడం, ప్రేమించిన వాళ్ళని వదులుకోవడం. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆరోగ్యపరంగా కూడా నువ్వు చాలా చాలా బాధపడ్డావమ్మా. పీసీఓడి ప్రాబ్లమ్స్ అని, గర్భసంచికి ఇన్ఫెక్షన్స్ అని, కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి, ముఖ్యంగా శరీరం అనేది ఏదో విధంగా నీకు బలహీనంగా అనిపిస్తూ ఉండడం, ఏ పని చేసినా సరే హుషారుగా, యాక్టివ్గా చేయలేకపోవడం, కొంచెం బద్ధకంగా, సోమరితనంగా చూద్దాంలే అన్నట్టుగా నీ మూడ్ అనేది లేకపోవడం, మనసులో ఒకటే భయం, టెన్షన్స్, ఆందోళన, గుండెల్లో దడ, ఇవన్నీ కూడా చిన్నదానికి పెద్దదానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. నేను ఒంటరిదాన్ని, నా మీద ప్రేమ చూపించే వాళ్ళు ఎవ్వరూ లేరు బాబా, నేను నలుగురిలో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను తండ్రి, నేను ఏది ఎక్కడ ఎలా తెలివిగా బిహేవ్ చేయాలో నాకు అర్థం కావడం లేదయ్యా, నేను యాక్టివ్గా ఉండలేకపోతున్నాను బాబా, నా వయసు పెరిగే కొద్దీ కూడా నాలో బలం అనేది సన్నగిల్లిపోతుంది తండ్రి అని ఒక రకమైన డిప్రెషన్ అన్నమాట. ఈ ఆలోచనలన్నీ కూడా డిప్రెషన్ జాతికి చెందినవి. ఈ ఆలోచనల వల్ల కొంచెం శారీరకంగా గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం, ఇందాక చెప్పినట్టుగా ఆడవాళ్ళు సమస్యలు రావడం, అన్నీ కూడా బిడ్డ గత సంవత్సరంలో నువ్వు ఎన్నో అనుభవించావు.
అవునా కదా? నీ సాయి తండ్రి చెప్పింది నిజమా కదా బిడ్డ? అందుకే గత సంవత్సరంలో పడిన బాధలు పడకుండా ఉండడానికి ఏదైతే నువ్వు కొత్తగా పనులు చేపట్టాలని అనుకుంటున్నావో ఆ పనుల్లో కాస్తంత డెవలప్మెంట్ అంటే కాస్త అభివృద్ధి అనేది సాధించుకోవడానికి ఏదైనా సరే పట్టుదల అనేది మనిషిలో పెరగడానికి నువ్వు ఎక్కడికక్కడ సన్నగిలిపోతున్నావో వయసు పెరిగే కొద్దీ నీలో బలహీనత అనేది నేను ఏమీ చేయలేకపోతున్నాను బాబా, ఏం చేసినా సరే కలిసి రావడం లేదు తండ్రిని నీ అంతలో నువ్వే ఒక బలహీనత అనేది ఏర్పాటు చేసుకుంటున్నావు. ఇప్పుడు చెప్పిన మాటని నువ్వు సరిగ్గా గుర్తుపెట్టుకో బిడ్డ. ఆ మాట ఆ మాట ఏంటంటే మీరు మొదట ఎవరు ఎన్ని చెప్పినా నమ్మద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా నీ యొక్క బలహీనతని వారు బలంగా ఉపయోగించుకుంటున్నారు. అంతేగాని ఎవరు కూడా బలంగా మారు కదా బిడ్డ. అదొక్క విషయాన్ని నువ్వు తెలుసుకోవాలమ్మా. ఇక ఈ కొత్త సంవత్సరం ఎలా స్టార్ట్ చేయాలి, ఈ సంవత్సరంలో ఎలా ఉండాలనేది కూడా నేను చెప్తాను. ప్రతిదీ కూడా ఒక ప్లాన్డ్గా చేసుకోవాలి. మీ లైఫ్ అనేది చాలా క్రమశిక్షణగా ఉంచుకోవాలి. ఏదైనా సరే ఒక పనిని చేసిన మధ్యలో వదిలేసే రకం కాదు కదా. నువ్వు ఎన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా సరే ఆ బాధను బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. నీ కష్టాలు చెప్పుకుంటే వారికి వచ్చే లాభమే ఆలోచిస్తారు, కానీ మనసులో ఏదైనా కానీ కుళ్ళిపోతారు. మీకు మీరే ధైర్యం తెచ్చుకుంటారు. మీకు మీరే అప్పటికప్పుడే వీక్ అయిపోతారు. అప్పటికప్పుడే స్ట్రాంగ్ అయిపోతూ ఉంటారు కూడా. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏదైనా సరే మీ చేతులను ఉంది తల్లి. ఇక నీకు సాక్షాత్తు ఆ శనిదేవుని యొక్క ఏలినాటి శని ప్రభావం అంటావా. నువ్విప్పుడు కొన్ని కష్టాలు వస్తున్నాయి, కొంచెం సుఖాలు వస్తున్నాయి. ఏదైనా సరే రోజులు గడిచిపోయి టైం వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ మీకు ఏలినాటి శని వెళ్ళేటప్పుడు 100% ఆ శనిదేవుడికి వెళ్ళేటప్పుడు మంచి చేస్తాడు, చెడు మాత్రం జరగదు బిడ్డ. శనిదేవుడు అంటే ఏదో కష్టాలు పెట్టేటటువంటి శనిదేవుడు అని మీరు అనుకుంటారు కదా, అలా ఎప్పుడూ కూడా కాదు. మీ యొక్క ఏదైతే మీరు దారి మల్లుతున్నారో, ఏదైతే మీరు సమస్యలు సృష్టించుకుంటున్నారో ఆ శనిదేవుడు అనేది మిమ్మల్ని ఒక దారిలో ఒక క్రమశిక్షణలో పెట్టి వెళుతూ మీకు మంచి చేసే వెళ్తాడు బిడ్డ. శని వచ్చినా సరే ఎంతో మంచిది. మీ యొక్క జీవితం ఇంకా అద్భుతంగా మార్చి వెళ్తారన్నమాట. అయితే ఎప్పుడు కూడా శని ప్రభావం ఉంది, నా జీవితం ఏమైపోతుందేటో బాబా, అందుకే నాకు ఈ కష్టాలేమో తండ్రి, అందుకే నాకు ఏది చేసినా సరే కలిసి రావట్లేదు తండ్రి అని నువ్వు బాధపడవచ్చు. అవన్నీ కూడా నీ అపోహలేనమ్మా. నువ్వు ఎవరికైతే ఏ మాట అయితే అంటావో ఆ మాట తప్పు అయితే అది నీకు అనుభవపూర్వకంగా అది తప్పు అని శనిదేవుడు చేసి చూపిస్తాడు. నువ్వు ఎవరి మధ్యనైతే గొడవల మధ్య దిగుతావు కదా, ఇద్దరు వ్యక్తులు గొడవ జరిగేటప్పుడు నువ్వు మూడో వ్యక్తి మధ్యలో దిగుతావు కదా, ఆ గొడవ వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది అనుభవపూర్వకంగా ఆ దేవుడు నీకు చేసి చూపిస్తాడు. కాబట్టి బిడ్డ, ఎప్పుడు కూడా శనిదేవుడు నీకు చెడైతే చేయడు. నువ్వు చేస్తున్న చెడు పనులు ఏవైనా ఉన్నా, నువ్వు ఏదైనా తెలిసి తెల్లు పనులున్నా, ఇది తప్పు ఇది కరెక్ట్ అని చేసి నీకు సరైన దారిలో నడిపించి నీ జీవితంలోకి నీ జీవితం నుంచి వెళుతూ మంచి చేసి నీకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి ఆ భగవంతుడు వెళ్తాడు. కాబట్టి నువ్వు ఎటువంటి బాధ దిగులు అనవసరంగా పడాల్సిన అవసరమే లేదు. సంతోషంగా ఉండాలి బిడ్డ, ధైర్యంగా ఉండాలి. నువ్వు ఎప్పుడు కూడా శనిదేవుడు అంటే నవగ్రహాల చుట్టూ కూడా నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేసినట్లయితే తప్పకుండా ఆ శనిదేవుడు సాక్షాత్తు ఆ శనిదేవుడు అనుగ్రహం కూడా నీపైన ఉంటుందమ్మా. కాబట్టి ఇలా నువ్వు శనివారమైనా ఒక నెలకు ఒకసారి 2 సార్లు అయినా సరే చేసుకున్నట్లయితే నీకున్నటువంటి దోషాలున్నా కర్మలున్నా అన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటావని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.